హాయ్ నమస్తే, మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం. ముందుగా డేట్ చూద్దామండి. ఈరోజు వచ్చేసి డిసెంబర్ 22, 2023 శుక్రవారం. వారం 5 రోజులు మార్కెట్ యార్డ్లో శుక్రవారం లాస్ట్ రోజు అండి. రైతు సోదరులకు గమనిక, రేపు శని, ఎల్లుండి ఆది, సోమవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా మార్కెట్ యార్డ్కి అయితే సెలవు. 3 రోజులు వరుసగా సెలవులు. మళ్ళీ 26వ తారీఖు మంగళవారం నాడు యథావిధిగా వ్యాపార లావాదేవీలు అనేది జరుగుతుంటాయి. రైతు సోదరు అయితే గమనించండి. శుక్రవారం లాస్ట్ రోజు కాబట్టి ముందు కొత్త 50,000 చూసుకుంటే దగ్గరగా ఒక 5,000 బస్తాలు అయితే రావడం జరిగింది. ఏసీ శాంపిల్ సంబంధించి పెద్దగా వచ్చింది లేదండి. స్టాకులు కొంత కొద్ది గొప్ప వచ్చినాయి. ఈరోజు ఏసీ మిర్చి ధరలు, కొత్త మిర్చి క్వాలిటీలు, మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసేటప్పుడే లైక్ కొట్టండి, నాకు సపోర్ట్ ఉంటుంది. కొంతమంది రైతు సోదరులకు చేరే అవకాశం ఉంది. ముందు కొత్త సరుకుల గురించి, కొత్త మిర్చి రకాలు, వాటి ధరలు చూద్దాం. ముందు మనం తేజ చూసుకుంటే లోయెస్ట్ కనుక చూసుకుంటే క్వాలిటీలు అయితే పెద్దగా లేవండి. రైతు సోదరులు నేను చూసిన క్వాలిటీ, వాటి ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి. 18,000 కానించి లోయెస్ట్ చూసుకుంటే హైయెస్ట్ అయితే 22,000 నుంచి 22,500. మెయిన్గా క్వాలిటీలు అయితే తగ్గినాయి. క్వాలిటీ మీద ఆధారపడి వ్యాపార లావాదేవీలు గుంటూరు మిర్చి యార్డ్లో జరుగుతుంటాయి. రైతు సోదరులు గమనించండి. తర్వాత డీడీ లోయెస్ట్ 13,000 కానించి చూసుకుంటే హైయెస్ట్, అంటే లోయెస్ట్ అంటే మీడియం రకాలు, హైయెస్ట్ అంటే డీలక్స్ రకాలు. లోయెస్ట్ రకాలు 13,000 కాంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ చూసుకుంటే 16 నుంచి 16,500 అండి. ఇంకా 341 కొత్త మిర్చి రకాలు లోయెస్ట్ అయితే 14,000 కాంచి మొదలవుతున్నాయి. హైయెస్ట్ చూసుకుంటే 17,000 నుంచి 17,500. తర్వాత సువర్ణ బ్యాడ్గి లోయెస్ట్ కనుక మనకు 14,000 కాంచి జరిగితే హైయెస్ట్ 17,000. తర్వాత సిజంటా బ్యాడ్గి లోయెస్ట్ అయితే 13,000 కానించి హైయెస్ట్ 16,500. ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే ఆ క్వాలిటీ కనపడలేదండి నాకైతే 16,500. ఆర్మూర్ అయితే అటు లోయెస్ట్ 13,14 కానించి 16,500, 17,000 లోపు. 2043 అక్కడక్కడ ఉన్నాయండి. కొద్దిగా 334లో కూడా వస్తున్నాయి. 25,000 కాంచి 2043 హైయెస్ట్ అయితే 31, లోయెస్ట్ అయితే 25. 334లో 1-2 లాట్లు వచ్చినాయండి, చిన్న లాట్లు. తర్వాత క్వాలిటీ అయితే బాగానే ఉంది. తర్వాత వీడియోలో చూడండి. ప్రస్తుతానికైతే 21,000 అయితే జరిగింది. అది తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో చూపించడం జరుగుతుంది, అది ఫిక్స్డా కాదనేది. కొన్ని ఈరోజు వచ్చిన మిర్చి రకాలు అయితే, కొత్త మిర్చి రకాలు ఈ విధంగా అయితే మార్కెట్ జరిగింది. ఇంకా ఏసీ మిర్చి ధరలు చూసే ముందు రైతులకు ఒక ముఖ్య గమనికండి. 3 రోజులు సెలవులు కాబట్టి పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదండి. మనం క్వాలిటీల ప్రకారంగా నేను చూసిన మార్కెట్ మీకు చెప్పడం జరుగుతుంది. ముందు తేజ కనుక మనం చూసుకుంటే మీడియం క్వాలిటీలు 18,000, 19,000 కానీ జరుగుతున్నాయి. మీడియం బెస్ట్లు అయితే 20, 21. బెస్ట్లు అయితే 21,000 కాడి నుంచి 22. నేను చూసిన మార్కెట్ అయితే కొంచెం డీలక్స్ సూపర్ కానీ డీలక్స్ కానీ పెద్దగా కనపడలేదండి. 22,500 మార్కెట్. అంటే క్వాలిటీలు లేవు కాబట్టి క్వాలిటీ ఉన్న ధర మాత్రం మనం చెప్పుకుందాం. నేను చూసింది అయితే 22 నుంచి 22,500 చూశానండి. తర్వాత బంగారం, రోమి 26, షార్కులు, ఈ రకాలన్నీ కూడా అటు మీడియం రకాలు 15, 16 లోయెస్ట్. హైయెస్ట్ చూసుకుంటే 19 నుంచి 20, అంటే మీడియం 16, 15 అయితే లోయెస్ట్. హైయెస్ట్ చూసుకుంటే 19 నుంచి 20,000 దాకా వేస్తున్నారు. ఇంకా బుల్లెట్ విషయానికి వస్తే బుల్లెట్ కూడా అటు మీడియం క్వాలిటీలు 15,000 కానీ జరుగుతున్నాయండి. మీడియం బెస్ట్ అయితే 16,000 కాంచి మొదలైతే బెస్ట్లు అయితే 17,000 కానీ స్టార్ట్ అవుతున్నాయి. డీలక్స్లు అయితే 18 నుంచి 18,500, 19,000. తర్వాత క్లాసిక్, 279, 264, 414, సంఘం, ఈ రకాలన్నీ కూడా టోటల్గా అసలు మామూలుగా చెప్పాలంటే మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి కనపడతలేదండి. సేల్స్ కూడా అంత అనిపించలేదు. క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు, అయ్యే సేల్స్ ఉంది. ఈ రకాలు నాందారి సీడ్స్ సంబంధించిన రకాలన్నీ కూడా అటు 13, 14,000 కానించి 17, 17,500, 18,000 లోపు క్వాలిటీని బట్టి. 14,000 రకాలన్నీ కూడా మీడియం రకాలు. 16, 17 మీడియం బెస్ట్లు, 16,000 అయ్యి 17 బెస్ట్లు. డీలక్స్ 17,500, 18,000 లోపు అయితే జరుగుతున్నాయి. ఇంకా 273 కొత్తవి ఉన్నాయి, కొద్దిగా ఏసీ కూడా. ఇవి మీడియం 13,000 కాంచి మొదలవుతున్నాయండి. మీడియం రకాలు అంటే సైజు తక్కువ రకాలు, రంగు తక్కువ రకాలు, మెతక రకాలు. లోయెస్ట్. హైయెస్ట్ కనుక చూసుకుంటే 16, 16,500, 17,000 లోపు. ఏదైనా టోటల్గా అయితే
శుక్రవారం అనేది తర్వాత 3 రోజులు సెలవు కాబట్టి పెద్దగా హడావుడిగా నాకైతే అనిపించలేదండి. కొత్తగా వచ్చిన 5,000 మిర్చి బస్తాలకు సంబంధించి కూడా మెతక రకాలు ఎక్కువ తగులుతున్నాయి. కొంచెం క్వాలిటీలు అనుకున్నంత అనిపించలేదు. మార్కెట్ కూడా అంతగా స్పీడ్గా నాకు జరిగినట్టు అనిపించలేదు. మెయిన్గా క్వాలిటీల ప్రాబ్లం, క్వాలిటీ లేకపోవటం వల్ల మార్కెట్ అట్టుంది. ఇంకా 355 ఏసీ మిర్చి 355 వచ్చేసి అటు 17, 18 లోయెస్ట్ అయితే 19, 20 మీడియం బెస్ట్లు వచ్చి 23 నుంచి 24 డీలక్స్ అయితే 20 ఎక్కువగా అయితే 23,000 నుంచి 24 ఆ పైన క్వాలిటీలు లేవండి. మెయిన్గా క్వాలిటీ లేకపోవటం వల్ల కొత్తగా ఫ్రెష్గా ఏసీ సరుకులు అయితే పెద్దగా లేవు, స్టాకులే. అవి కూడా ఈ వారం రోజుల నుంచి ఉన్న స్టాకులే. నాకు అంత క్వాలిటీలు కూడా కనపడాలి. క్వాలిటీ లేనప్పుడు మనం ధరలు కూడా నిర్ణయించడం కుదరదండి. రైస్ సోదరులు మెయిన్గా నేను చూసిందే చెబుతాను. ధరలు ఏ రేటు పడితే క్వాలిటీలు ఏ విధంగా అన్నది. తర్వాత సిజంటా బ్యాడ్కి అటు 12,000 కానీ జరుగుతున్నాయి. లోయెస్ట్ బాగా రంగు తిరిగిన కాయలు, మీడియం రకాలు. హైయెస్ట్ చూసుకుంటే 15,500, 16 నాకు ఆ మార్కెట్ అయితే అట్లా కనపడింది. తర్వాత 2043 మార్కెట్లో పెద్దగా హడావుడి ఏం లేదండి. చాలా తక్కువ కొడుతున్నారు. 32,000, 33,000 ఇవ్వట్లేదు కూడా. కొత్తవి వస్తున్నాయి. అవి కూడా 20,000 కాంచి 30,000, 31,000 దాకా జరుగుతున్నాయి అక్కడక్కడ. 2043 ఇంకా డీడీ కర్నూలు డీడీ ఏసీ మిర్చి అటు మీడియం 13,000 కానీ జరుగుతున్నాయి. మీడియం బెస్ట్ అయితే 13,500, 14 బెస్ట్ అయితే 14 నుంచి 15, డీలక్స్ అయితే 15,500 నుంచి 16. 341 అయితే అటు మీడియం టోటల్గా ఏసీలు కూడా పెద్దగా హడావుడికి మార్కెట్ లేదండి. ఇంకా 341 అటు 14 కాడి నుంచి మీడియం జరిగితే మీడియం బెస్ట్ అయితే 14,500, 15, 15,500, 16 బెస్ట్ అయితే మీడియం బెస్ట్ కానీ 16 బెస్ట్ అయితే 16 నుంచి 17, డీలక్స్ అయితే 17 నుంచి 17,500 ఎక్కువగా, 17 నుంచి 17,500 ఎక్కువగా. ఏదైనా సూపర్గా క్వాలిటీ ఉంటే 18,000 లోపండి. నెంబర్ 5 కూడా మార్కెట్ హడావుడు లేదండి. అటు 15,000 కాడి నుంచి లోయెస్ట్, హైయెస్ట్ అయితే 20,000. లోయెస్ట్ అంటే మీడియం, హైయెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీ 20,000. బుల్లెట్ కూడా 20,000 జరుగుతుందండి క్వాలిటీ ప్రకారంగా. 19,000 ఎక్కువ ఏదైనా క్వాలిటీ. నాకు 20,000 మార్కెట్ కనపడలేదండి. 19,000 వరకు అయితే చూశాను. నిన్న కొత్తవి కూడా చూశారు. ఇవ్వండి ఎరుపు రకాల వరకు అయితే ఈరోజు కొత్త మిర్చి రకాలు కానీ, ఏసీ మిర్చి రకాలు కానీ ఈ విధంగా మార్కెట్ ధరలు ఉండే. అనుకున్నంత ఏసీ సరుకులు శాంపిల్స్ పెట్టలేదు, ఉన్నాయి స్టాకులే. క్వాలిటీలు మార్కెట్లో కనపడలేదు. క్వాలిటీ దగ్గర ధరలు అయితే ఈ విధంగా అయితే జరిగింది. కొత్త మిర్చి సరుకులు కూడా ఒక 5,000 వచ్చినాయి. వ్యాపారాలు అంత హడావుడిగా మార్కెట్లో స్పీడ్గా కనపడలేదండి. మెయిన్గా క్వాలిటీ లేకపోవటం వల్ల నాకు మూమెంట్ కూడా అంత అనిపించలేదు. ఉన్న క్వాలిటీలు బట్టి అయితే మార్కెట్ నిన్న జరగడం మీ కళ్ళ ముందు ఉంచాను. ఇంకా తాళండి 334 తాలు అయితే 8,000 కాడి నుంచి 10,000, 11,000 ఏసీ అయితే. తేజ తాలు అయితే ఏసీ తాలు అటు 10,000 కాడి నుంచి 16, 16,500 జరుగుతాయి. కొత్త తాలు అయితే 17. 330 ఇంకా సీడ్ తాలు అయితే ఏసీ తాలు అయితే 8,000 కాడి నుంచి 9, 10. కొత్త తాలు అయితే 11,000. ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మళ్ళీ మంగళవారం మార్కెట్ 26వ తారీఖు మంగళవారం మార్కెట్ ధరలతో కొత్త సరుకులు, ఏసీ సరుకులు ఏ విధంగా జరిగినది మంగళవారం మార్కెట్ ధరలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.